దివ్య ప్రియతమని కృపా విశేషం వలన ద మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ అనే పుస్తకాన్ని గత కొద్ది రోజులుగా చదువుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా స్పిరిచువల్ సైడ్ ట్రాక్స్ అనే ఒక కొత్త అధ్యాయాన్ని మనం మొదలుపెట్టాం నిన్నటి రోజున. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎదురయ్యేటువంటి కొన్ని పక్కదారులు, అవి ప్రలోభ పెడుతూ ఉంటాయన్నమాట. ఇలా వెళ్ళిపోతే నీ దగ్గరగా తీసుకెళ్ళిపోతాను నేను షార్ట్ కట్లో. వాటి గురించి మనం చదువుతూ ముఖ్యంగా ద కేస్ ఆఫ్ డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు మన దేశానికి పెద్దగా తక్కువ, మనకు కూడా ఉన్నాయి. గంజాయి, భంగ్ ఇవన్నీ హరిద్వార్, రిషికేశ్, హిమాలయాస్లో వాడుతూ ఉంటారు సాధువులు. మనం చూస్తాం కూడా ఇలా కొన్ని వీడియోల్లో. అవన్నీ కూడా భగవద్ అనుభవానికి, సమాధి స్థితికి పోలి ఉన్నటువంటి కొన్ని ఆనందానుభూతితో కూడిన అనుభవాలను ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వాటి గురించి నిన్న అతీంద్రియ అనుభవాలు చదువుకున్నాం. అలాగే మాదక ద్రవ్యాలు కూడా చదువుతూ మధ్యలో ఆగాం. ఇక ఈరోజు విషయం, ఆల్ సో-కాల్డ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ generated by taking mind-changing drugs such as LSD, mescaline and psilocybin are superficial and add enormously to one's addiction to the deception of illusion which is but the shadow of reality. ఇలాగ ఈ మాదక ద్రవ్యాలు రకరకాల పేర్లు ఉన్నాయి, మనకు పెద్ద అవసరం లేదు ఆ పేర్లు. ఇవన్నీ కూడా భ్రాంతి, అంటే ఇది సత్యం యొక్క నీడ మాత్రమే, సత్యం కాదు ఇది. దీనికి వ్యసనముగా అలవాటు పడిపోవడానికి దోహదం చేస్తాయి తప్ప ఏ విధంగానూ ఆధ్యాత్మిక పురోగమనములో సహాయము చెయ్యలేవు. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ semblance of freedom that these drugs may temporarily give to one is in actuality a millstone around the aspirant's neck in his efforts towards emancipation from the rounds of birth and death. బాబా మాటలు ఇవన్నీ కూడా. బాబా ఏమంటున్నారంటే, నీకు తాత్కాలికంగా ఇవన్నీ వదిలించేసి ఆనందంలో మునిగిపోయిన అనుభూతి ఇస్తాయి ఇవి, నిజమే. కానీ అవి చేసేవి ఏమిటి? జనన మరణాల వలయం నుండి బయటపడదామని నీవు చేసే ప్రయత్నంలో వీటికి అలవాటు పడితే నీ మెడలో ఒక గుదిబండను తగిలించి వెళ్ళిపోతాయి. అంటే నువ్వు బయటపడ్డానికి బదులు కొత్త బరువును తగిలించుకుంటావు నువ్వు. In personal conversation with a young American in 67, Baba commented, బహుశా ఇర్విన్ లక్ అనుకుంటానండి, లక్ బ్రదర్స్ అని మనం చూస్తూ ఉంటాం చాలా వీడియోలు, ఇర్విన్ లక్ బ్రదర్స్ అని. అతను యువకుడుగా ఉన్నప్పుడు 1967లో బాబాను దర్శించడానికి వచ్చాడు మేరాజాద్. అతనితో బాబా ఇలా చెప్పారు, మెనీ పీపుల్ ఇన్ ఇండియా స్మోక్ గాంజా. భారతదేశంలో చాలా మంది గంజాయి దాన్ని వాడుతూ ఉంటారు. అండ్ హషీష్, ఇది మరొక రకమైనటువంటి మాదక ద్రవ్యం. దే సీక్ కలర్స్ అండ్ ఫార్మ్స్ అండ్ లైట్స్ అండ్ ఇట్ మేక్స్ దమ్ ఎలేటెడ్. అవి కాల్చడం మొదలు పెడితే రంగురంగులు, ఇలా వలయాలు మిరుకు మరి మెరుస్తున్నట్టు ఇవన్నీ అద్భుతంగా అనిపిస్తుంది వాళ్ళకి. వెళ్ళిపోయాం, దగ్గరికి వెళ్ళిపోయాం, ఇంకా 5వ భూమిక 6వ భూమిక దగ్గర ఉన్నాం అనుకుంటాడు అన్నమాట. బట్ దిస్ ఇలేషన్ ఈజ్ ఓన్లీ టెంపరీ. కానీ కాసేపే ఉంటుంది ఇది, ఈ అనుభవం. ఇది ఎ ఫాల్స్ ఎక్స్పీరియన్స్, ఇది అసత్యమైనటువంటి అనుభవము. ఇట్ గివ్స్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇల్యూజన్ అండ్ సర్వ్స్ టు టేక్ వన్ ఫార్దర్ అవే ఫ్రమ్ రియాలిటీ. సత్యమునకు దగ్గరగా తీసుకువెళ్ళడానికి బదులు ఇటువంటి అనుభవాలు భ్రాంతి వైపుకు నిన్ను తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఇంటెలిజెన్స్ ఇన్ డ్రగ్స్ ఈజ్ హార్మ్ఫుల్ ఫిజికలీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ. ఇటువంటి ఈ మందులకు అలవాటు పడిపోవడము భౌతికంగా హాని చేస్తుంది, ఆధ్యాత్మికంగా హాని చేస్తుంది, మానసికంగా కూడా హాని చేస్తుంది. వాడు మనసు స్థిమితంగా పనిచేయదు, ఆ ప్రశాంతం పోతుంది వాడికి. అండ్ పీపుల్ షుడ్ స్టాప్ టేకింగ్ దెమ్. బాబా మాటలు ఇవి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వీటిల్ని వినియోగించడం నిషిద్ధము. దే బ్రింగ్ మోర్ హార్మ్ దెన్ గుడ్. అది నీకు చేసే మంచి కంటే చేసే హానే చాలా ఎక్కువగా ఉంటుంది. టెల్ దోస్ ఎన్స్నేర్డ్ ఇన్ ది డ్రగ్ నెట్ ఆఫ్ ఇల్యూషన్ టు అబ్స్టైన్. మీకు ఎవరైనా తారసపడితే, ఇలా మందుకు అలవాటు పడిపోయి వాళ్ళకి చెప్పండి, ఇది వద్దు, హానికరము అని చెప్పండి. Aside from the obvious physical, mental and psychic risks, mind-altering chemicals have a profound ability
టు కన్ఫ్యూజ్ ద సీకర్. భౌతికంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను హాని కలిగించడంతో పాటుగా ఇటువంటి ఈ వినియోగం, ఈ వాడుక గందరగోళంలో పడేస్తుంది సాధకుని. అప్పుడు దాకా వాడు చేసిన ప్రయాణం ఏంటి, నేను కరెక్ట్గానే వెళ్తున్నాను, అటు వెళ్ళిపోవాలో ఇటు వెళ్ళిపోవాలో వాడికి తెలియని పరిస్థితి కూడా వస్తుంది. ఇట్ ఈజ్ సమ్వాట్ లైక్ ఎ డ్రీమింగ్ మ్యాన్ టేకింగ్ ఎ డ్రీమ్ క్యాప్సూల్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ ఈజ్ ట్రూలీ అవేక్. దానికి ఒక ఉదాహరణ బాబా చెప్తున్నారు. కలలో ఉన్నట్టు ఒక వ్యక్తి, అతను ఈ కలలను కలిగించేటువంటి ఒక మాత్ర వేసుకుని మెలకు తెచ్చేసుకున్నానని ఫీల్ అయిపోతూ ఉంటాడట. అగో అలా ఉంటుంది ఇది అన్నారు. ఇన్ యాక్చువాలిటీ హీఈస్ మోర్ డీప్లీ అస్లీప్ దెన్ ఎవర్. నిజానికి ఇదివరకంటే ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు ఇప్పుడు, మెలకు తెచ్చుకోవడం కాదు అది. ఆల్దో హీజ్ ఇల్యూజరీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వేక్ఫుల్నెస్ సీమ్స్ సిమిలర్ టు ది యాక్చువల్ అవేక్ స్టేట్. మెలకువగా ఉన్నాను అని గాఢ నిద్ర అనుభవిస్తూనే అనుకుంటాడట. ఇన్ అదర్ రిటర్న్ కమ్యూనికేషన్స్ బాబా ఇండికేటెడ్ దట్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్ ఎక్స్పీరియన్స్ రిఫ్లెక్ట్ ఓన్లీ ద షాడోస్ ఆఫ్ ద నెక్స్ట్ హైయర్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. బాబా మరొక సందర్భంలో ఇలా చెప్పారట. ఒకవాడు మూడో భూమికలో ఉన్నాడు అనుకోండి, మాదక ద్రవ్యాలు వాడడం వలన వాడికి ఏదైనా మేలు జరిగితే ఒకవేళ 0.01%, అది తర్వాతి భూమిక యొక్క ఛాయామాత్రమైన అనుభవాలు వాడికి తడుక్కుమని కలుగుతాయి. అంతకు మించి ఏం ఉపయోగం ఉండదు. దస్ ఆల్ కన్సిడర్డ్, మొత్తం ఇదంతా చెప్పుకున్న తర్వాత మనం ముగింపు చెప్తున్నాడు. ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎ స్పిరిచువల్ ఆస్పిరెంట్ who genuinely longs for union with God, the reality, to shun experiments with the effects of certain drugs. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ బ్రహ్మానుభవమును పొందాలి అని ఆశించేటువంటి ఒక వ్యక్తి ఇలాంటి మాదక ద్రవ్యాలతో ప్రయోగము చేయడము మానుకోవలసినది. అది బాబా చెప్పినటువంటి సార్. వీడి బాబా మాటలండి ఇవన్నీ. అకల్ట్ ప్రాక్టీసెస్ అండ్ పవర్స్. నెక్స్ట్, అతీంద్రియమైనటువంటి కొన్ని రకాల అభ్యాసములు, అలాగే అతీంద్రియ అనుభవాలు. ఇది చాలా గట్టిగా డిస్కస్ చేశారు ఇందులో బాబా. వేరే సమ్ ఎక్స్ప్లోర్స్ సీ మోస్ట్ కన్సర్న్ విత్ అటైనింగ్ ఎక్స్పీరియన్సెస్. కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేవాళ్ళు అనుభవాలు లేకపోతే వాడేం ముందుకు వెళ్ళినట్టే లెక్క, ఒక్క అంగుళం కూడా. వీళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు, ఈవేళ ఏమన్నా అనుభవాలు వచ్చాయండి, మీకు ఏమన్నా అనుభవాలు వచ్చాయండి అని. అంచేత అనుభవమే వాళ్ళ దృష్టిలో ఒక ప్రమాణము. అదర్స్ పర్సూ ప్రాక్టీసెస్ ఫర్ డెవలపింగ్ అకల్ట్ టాలెంట్ ఆర్ పవర్. కొంతమంది అయితే ఈ శక్తుల్ని పొందడం కోసము చాలా కృషి చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆఫెన్ యాస్పిరెంట్స్ మిస్టేక్ దీస్ పవర్స్ ఎ సైన్స్ ఆఫ్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్. ఎవరికైనా ఇలాంటి అనుభవాలు వస్తే వాడు ఆధ్యాత్మికంగా చాలా ఎరిగిపోయాడు అని భ్రమపడతారు కూడా. అండ్ టూ ఆఫెన్ ద జడ్జ్ స్పిరిచువల్ టీచర్స్ by their ability to perform physical and mental miracles. మనకి మొన్న వీడియో చైనాకు వచ్చారు చూడండి ఒక ఆయన, ఇక్కడ ఆయన అడిగారు, మెహర్ బాబా ఏమైనా మహత్తులు చేశారండి అంటే ఇది సాధారణముగా ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కొలవడానికి ఒక ప్రమాణం. అంటే అతను చేసేటువంటి అద్భుతాలను బట్టి అతని ఆధ్యాత్మిక ఉన్నతిని వాళ్ళు జమకడుతూ ఉంటారు. బాబా కన్ఫర్మ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అకల్ట్ టాలెంట్. బాబా అన్నారు, తప్పనిసరిగా అతీంద్రియ శక్తులు అనేవి ఉన్నాయి, అవి లేవనుకోవద్దు మీరు. బట్ ఇన్సిస్ట్ దట్ దే హ్యావ్ లిమిటెడ్ స్పిరిచువల్ వాల్యూ. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దానిలో పెద్దగా విలువ లేదు సుమా ఆధ్యాత్మికముగా. ఇక బాబా మాటలు, మొత్తం పేజ్ అంతా బాబా మాటలేనండి. అకల్ట్ ఫినామినా లైక్ స్టిగ్మటా, టెలికైనసిస్, elongation, elevation, etc. may amuse, astound or overpower people. సాధారణంగా ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన వ్యక్తులు ఈ శక్తులన్నీ ప్రదర్శిస్తూ ఉంటారట. ఏమిటట, ఒకటి ముఖ్యంగా క్రైస్తవుల్లో ఉంటుందండి అది. ఒక వ్యక్తి చాలా ఉన్నతి, వైట్ డ్రెస్ చేసుకుని ఫాదర్ అయిపోయాడు అనుకోండి, సడన్గా క్రైస్తుకి కన్నాలు పెట్టి మేకులేసిన సిలువు గుర్తులుంటే ఇతను కూడా వచ్చేస్తూ ఉంటాయట. ఇతను చూపెడుతూ ఉంటాడు, తొక్క అయిపోయి వెనక్కి తిరిగి చూడండి వీపు మీద మేకులు ఉన్నాయి, నాకు కూడా క్రైస్తుకి ఎక్కడైతే సిలువ వేశారో నాకు అక్కడ ఉన్నాయి అని చూపెడుతూ ఉంటారట. అది ఒక క్రైస్తవులలో ఉన్నటువంటి ఒక సంప్రదాయం అన్నమాట.
అంటే లేకపోతే వేసుకుని కూడా చూపెడుతూ ఉంటారేమో, వాళ్ళు లేకపోతే నమ్మరు, వాళ్ళు చాలా ఎదిగారు అని. అది స్టిగ్మెటా అంటారు. టెలికైనిసిస్ అంటే వస్తువుల్ని గాలిలో తేలిపోయేలాగా చేయడం. ఇప్పుడు అక్కడ బుక్ ఉందనుకోండి, నాకు బుక్ కావాలంటే ఇలా అంటాను అనమాట, అంటే ఆ పుస్తకం అలా ఇక్కడికి వచ్చేస్తుంది. అది టెలికైనిసిస్ అంటారు. ఇది కొంతమంది ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలాంగేషన్, వస్తువుని ఉన్నట్టుండి ఇలా పొడవుగా 10 అడుగులు ఎత్తి చేసేస్తాడు ఒక మనిషిని, అలాగే 10 అడుగులు వెడల్పు చేసేయగలరు అని. ఎలివేషన్, గాలిలో తేలి ఉండేలాగా చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అతీంద్రియ ఆ శక్తులను ప్రదర్శించడము అని చెప్పవచ్చు మనం. దే ఆర్ జస్ట్ అన్ ఇలస్ట్రేషన్ ఆఫ్ ది సూపర్సెషన్ ఆఫ్ ఆర్డినరీ అన్నోన్ లాస్ ఆఫ్ నేచర్ బై ది సూపర్ న్యాచురల్ అండ్ అన్నోన్ లాస్ ఆఫ్ ది ఇన్నర్ స్పియర్స్. మనకి స్థూల ప్రపంచము తెలుసు, స్థూల శక్తులు తెలుసు మనకి. ఈ పుస్తకం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే నేను ఎవడో ఒకటి చేస్తూ అక్కడ బట్టికి పడేయాలి. దానికి అతీతంగా జరిగితే శక్తులు ఉన్నాయి. కానీ బాబా ఏమంటున్నారు, స్థూలముగా ఉన్నది మాత్రమే నువ్వు చూడగలుగుతున్నావు. కానీ ఇదే ప్రపంచంలో మన చుట్టూ సూక్ష్మ ప్రపంచమును జీవిస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు సూక్ష్మశక్తిని ఉపయోగించి పుస్తకాన్ని అక్కడ పట్టుకెళ్ళగలరు. వాడికి నార్మలే అది, వాడికి అసాధారణం కాదు, అది మనకి అసాధారణం అది. అంచేత బాబా ఏమంటున్నారు, నువ్వెరిగినటువంటి ధర్మ సూక్ష్మముల స్థానములో నీవు ఎరగనటువంటి అతీంద్రియ శక్తులు వచ్చినప్పుడు ఇలాంటి అద్భుతాలు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి శత్రుఘ్న కుమారు డెహ్రాడూన్లో 10 మందికి భోజనం తెమ్మన్నారు. 10 మంది పట్టుకెళ్ళాడు బాబా. 10 మందితో దిగాడు ఆయన. దిగానే ఆ ఊళ్ళో వాళ్ళంతా 30 మంది వచ్చారు. మొత్తం మీరు రండి భోజనంకి 40 మంది చేసేద్దాం అన్నారు. ఇతను హడిలిపోయాడు, 10 మందికి తెచ్చాను నేను భోజనం అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఏదో అబాస్ అయిపోద్ది. అందరికీ వడ్డించేసాడు బాబా, 2 సార్లు 3 సార్లు వడ్డించేసి అప్పుడు ఇతను పిలిచారు. ఇంకెవరో ఉన్నారేమో చూడవు ఆయన. ఇంకెవరు ఉండడం ఎలా సరిపోయింది అని మూత తీసాడు. తీస్తే 2 స్పూన్లు తీసినట్టుగా ఉంది అక్కడ. బాబా ఇదేమిటిది, ఇది అద్భుతం కాదా, నువ్వు చేసిన అద్భుతం కాదా? నేనేం చేయను అన్నాడు. మరి ఎలా జరిగింది అన్నాడు. అప్పుడు బాబా ఏం చెప్పారు, నీవు నన్ను ప్రేమించినప్పుడు నాకు ఏది అవసరమైతే అది నేను అడగకుండానే సమకూర్చి పెడతావు కదా అన్నారు. అవును అన్నాడు. అలాగే స్థూల భూమికలో ఉన్నవాళ్ళు మాత్రమే నన్ను ప్రేమించే వాళ్ళలో లేరు. సూక్ష్మ భూమికలో ఉన్నవాళ్ళు ఉన్నారు, మానసిక భూమికలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నీకు కనపడరు, వాళ్ళు చేసిన సహాయం కూడా నీకు కనపడదు. ఇదేదో అద్భుతం అనుకుంటాం. వాళ్ళు నీలాగే నాకు అవసరం కాబట్టి వాళ్ళు ఇక్కడ దాన్ని పూర్తి చేస్తూ ఉంటారు, ఇంకా నింపేస్తూ ఉంటారు కదా. నేను అడగకుండానే వాళ్ళు దొరబడి నాకు సాయం చేస్తూ ఉంటారు. ఇది నువ్వు అద్భుతం అని పేరెడితే నేనేం చేయనన్నారు. అది ఇక్కడ బాబా చెప్తున్నదనమాట. అంటే నువ్వు ఎరిగినటువంటి వాతావరణానికి భిన్నంగా నీకు తెలియనటువంటి వాతావరణంలోని శక్తులు జొరబడి దీనిని పూర్తి చేస్తే అది నువ్వు అద్భుతం అని భ్రమపడతావు, అంతేగాని అదేమో అద్భుతం కాదు. దేర్ ఆర్ సమ్ యోగీస్ హూ కెన్ బాడీలీ వాక్ ఆన్ వాటర్ ఆర్ ఫ్లై ఇన్ ఎయిర్ విదౌట్ ది ఎయిడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ మీన్ and yet all this is no sign or proof of their having experienced divine love. కొంతమంది యోగులు నీటి మీద ఏమీ ఆధారం లేకుండా, చేతిలో కర్ర కూడా ఉండదు, నీటి మీద మామూలుగా నడుచుకుని వెళ్ళిపోతాడు. కాళ్ళు మొలగవు, నీటి మీద అలా అని వెళ్ళిపోతాడు. మామూలుగా నేల మీద ఎలాగైతే మనం అంతాం అలా నడిచి వెళ్ళిపోతాడు. కొంతమంది గాలిలో నడిచేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమి పైన ఆధారం ఏది ఉండదు, గాలి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇంత మాత్రమే చేత వాళ్ళు దివ్య ప్రేమలో దిట్టాలని అనుకుంటే నువ్వు పిచ్చోడి కిందే లెక్క. అది బాబా అనేక సార్లు చెప్పేవారు. ఇది హిమాలయాల్లో ప్రతి ఒక్కరు తిరుగుతూ ఉన్నప్పుడు వందలాది సంవత్సరములు ఒకే దేహముతో కఠోరమైన తపస్సు చేస్తున్నారు భగవంతుణ్ణి పొందడం కోసం. కానీ వాళ్ళకి దివ్య ప్రేమ అనే ప్రసారం ఎప్పటి వరకు దొరకలేదన్నారు బాబా. అంచేత దివ్య ప్రేమకు ఈ కసరత్తులకు సంబంధం లేదు. వెయిడ్ అండ్ స్పిరిచువల్ స్కేల్స్ దీస్ మిరకిల్స్ హ్యావ్ నో వాల్యూ వాట్స్ ఎవర్. ఆధ్యాత్మిక ప్రమాణాల దృష్ట్యా గనక బేరీజు వేస్తే ఈ అద్భుతాలకు రవ్వంత విలువ కూడా ఉండదు. ద క్యూరియస్ మైట్ వెరీ వెల్ ఆక్యుపై దేర్ మైండ్స్ విత్ దీస్ థింగ్స్ బట్ దే ఆర్ బెస్ట్ రెలిగేటెడ్ టు ది బ్యాక్గ్రౌండ్ యాజ్ ఇన్సిగ్నిఫికెంట్. ఆసక్తి కల బుర్రలకి ఇదంతా ఆశ్చర్యపోతాడు, అలా ఉండిపోతాడు, ముందుకు వెళ్ళడు. కానీ బాబా ఏమంటున్నారు, వీటిని పక్కన పెట్టేసి అప్రధానమైన విషయముగా విస్మరించి ముందుకు సాగిపోవడము క్షేమదాయకము. ద రియల్ లవర్ ఆఫ్ ట్రూత్ passes by these things without becoming entangled with any of them.
నిజమైన భగవత్ ప్రేమికుడు ఇటువంటివి తారసపడితే బుర్రలా తిప్పేసుకుని ముందుకెళ్ళిపోతాట. మనకి ఎందుకు వచ్చిన గొడవ ఇది? బాబాని పలానావాడు ఆధ్యాత్మిక ఉన్నతి సాధించిన వాడా అని అడిగితే ఆయన ఇదే అన్నారు, నీకెందుకు, నేను అవతార పురుషుణ్ణి, నేను చెప్తున్నాను, నీకు విశ్వాసం, నీకెందుకు ఇంకోటి గొడవ, వదిలి ఈ సరదాలు వద్దు, ఇవన్నీ ప్రమాదం తెచ్చిపెడతాయి నీకు. He cannot afford to be distracted or diverted from his real objective, that is attaining union with God and releasing the radiance of his purity and love. నిజమైన ప్రేమికుడికి గమ్యము వైపు నడవడము మీద ఎంతగా ధ్యాస లగ్నమైపోయి ఉంటుందంటే ఒక్క క్షణము ఏమన్నా ఇలా చూడండి ఒక్కసారన్నా కూడా నేను చూడండి అంటాడు. నేను చూడను, నాకు అక్కడ అది ముఖ్యము, నాకు ఇదేం వద్దు, ఇది అసలు ఇటు చూడడానికి కూడా అతనికి ఇష్టము చూపించాడు. అంటే సరదా ఉంది అంటే అయిపోయింది. అందుకే బాబా ఒక చోట అన్నారు, నన్ను ఎవడైతే ప్రేమిస్తాడో వాడి లక్షణం అని బాబా చెప్పారు. ఇఫ్ నథింగ్ ఇంట్రెస్ట్ హిమ్ హీ లవ్స్ మీ అన్నారు. ఏ విషయము కూడా వాడికి ఆసక్తి కలిగించకుండా ఉన్నప్పుడే వాడు నా ప్రేమికుడు అవుతాడన్నారు. ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే డౌటే, క్వశ్చన్ మార్క్. అదేదో ధ్యానం చేస్తున్నట్టండి, అక్కడ ఏదో చాలా బాగుందట్టు ఒక్కసారి వెళ్ళి వద్దామంటే అయిపోయాడే, వాడు నిజమైన ప్రేమికుడు కాజాలడు. అంటే ఏది కూడా ఇక లాగకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ అండి అది. ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎన్ ఆనెస్ట్ హౌస్ హోల్డర్ ఈజ్ 1001 times superior to the ascetic and mystic who works wonders by way of miracles without realizing the truth. ఒక సాధు పురుషుడు ఉన్నట్ట, వాడు సత్యమును ఇంకా పొందలేదట, కానీ రకరకాల గిమిక్స్ చేస్తూ ఉంటాడట. వీడికంటే మామూలు సాదాగా సంసారిక జీవితమును గడుపుకుంటూ వాడి విద్యుక్త ధర్మములను నెరవేర్చేవాడు 1000 రెట్లు గొప్పవాడు అంటున్నారు. ఎందుకని వాడి పని వాడు చేస్తున్నాడు, ఎవరిని మోసం చేయట్లేదు. వీడు ఆ సత్యాన్ని వదిలేసి దీనిలో సరదాలో పడిపోయాడు వీడు. వెన్ పీపుల్ డిసైర్ అక్కల్ట్ పవర్స్ ఫర్ సెల్ఫిష్ మోటివ్స్ ద రిస్క్ పర్సనల్ అండ్ స్పిరిచువల్ డిజాస్టర్. ప్రజలు గనక ఈ అతీంద్రియ శక్తులను తమ స్వార్థ ప్రయోజనాల కోసము గనక ఆశపడితే అవి పొందాలని వాడు ప్రాణం మీదకు వాడు ఆ హానిని తెచ్చుకున్నట్టే లెక్క, వాడు కొంపవాడు ముంచుకున్నట్టే లెక్క. ఇప్పుడు చూడండి, చాలా మంది ప్రదర్శన చేసి ప్రజలందరినీ ఆకర్షించి రకరకాల బంగారు పెట్టుకు పోగేసుకున్నటువంటి మనకి సాధు పురుషులు టీవీల నిండా మనం చూడొచ్చు. అరెస్ట్ అయిపోయాడని, జైల్లో ఉన్నాడని, కోర్టు కేసులని ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. అందరూ సాధువులే. స్వార్థ ప్రయోజనము కోసము అతీంద్రియ శక్తులు సంపాదించిన వాళ్ళు కొంప ముంచుకున్నట్టే లెక్క. హవెవర్, aspirants often gain powers naturally and legitimately in the course of gaining control over all the vehicles of consciousness. ఆధ్యాత్మిక మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు ఈ చైతన్య వాహకములైన దేహములు అంటే స్థూలదేహము, సూక్ష్మదేహము, మానసిక దేహం, వీటి మీద పూర్తి నియంత్రణ సాధించినప్పుడు సహజముగానే వారికి అతీంద్రియ శక్తులు సంక్రమిస్తాయి. అవి హానికరమైనవి కాదు. అంటే వీడి వెంపర్లాడి సంపాదించినవి కాదు, వీడికి న్యాయసమ్మతముగా వాడికి సంక్రమిస్తాయి. సచ్ కంట్రోల్ ఈజ్ మేడ్ పాసిబుల్ by the vivification and activation of unused centers of control and the functioning of new centers bring in its train a number of occult powers. బాబా ఇక్కడ ఆ రహస్యం చెప్తున్నారు, ఎలా వస్తాయి వాడికి అతీంద్రియ శక్తులు అని. మన శరీరములోనే అంటే సూక్ష్మదేహము, స్థూలదేహము, మానసిక దేహం అనేక రకమైన శక్తి కేంద్రాలు ఉంటాయి. మన కుండలిని శక్తి కేంద్రాలు అవి మనం చెప్తూ ఉంటారే, అవి ఇక్కడ 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 ఇలా ఉంటాయి అన్నమాట అవి. సో వీడు ఎప్పుడైతే దేహమును తన వశం చేసేసుకుని ఇక దానితోటి తాదాప్యం చెందడం మానివేశాడో అవన్నీ వీడి చేతిలోకి వచ్చేస్తాడు. ఆ కేంద్రాలని ప్రాణం మోసుకుంటాడు. ఇప్పుడు దాకా వాడడం చేతకాక ఎలా తుప్పటేస్తున్నాయి అవి, వాటి మీద అధీనం సంపాదించాడు కాబట్టి వాడి జీవం వచ్చేస్తాడు. వచ్చేసి అవి రకరకాల పనులను సాధించి పెడుతూ ఉంటాయి. ఇలా అంటే ఆ ట్రైన్ ఆగిపోద్ది, ఇలా అంటే కారు కదిలి వెళ్ళిపోతుంది డ్రైవర్ లేకపోయినా సరే. వీడి లోపల ఉన్న శక్తులు మేలుకొని అవి పనిచేయడం మొదలెడతాయి, అంతేగాని ఎక్కడో బయట నుంచి రాలేదు. అంటే అతీంద్రియ శక్తులకు ఆ మూలం ఎక్కడుంది అనేది బాబా ఇక్కడ చూడండి, ఎంత మనకు తెలియదు ఈ విషయాలన్నీ. దీస్ న్యూ పవర్స్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ సిద్ధీస్. సిద్ధులు అంటారట వీటిని.
వాడేస్తూ ఉంటాం కదా సిద్ధపురుషుడు అని, సిద్ధుడు అని. అండ్ దే కెన్ కమ్ బిఫోర్ ది aspirant హ్యాస్ బికమ్ స్పిరిచువల్లీ పర్ఫెక్ట్. ఇంకా ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించకముందే ఇవి సాధకుడికి సంక్రమిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఈగోయిజం కెన్ ఫ్లరిష్ త్రూ ది ఎక్విజిషన్ ఆఫ్ సచ్ అకల్ట్ పవర్స్. సాధారణంగా జరిగేది ఏమిటంటే ఇవి సంక్రమించగానే మన అహం లోపల నుంచి బయటకు వచ్చేస్తట. వాడు వీటిని మిగిలిన వాళ్ళకంటే నువ్వు భిన్నమైన వాడు అని చూపించు, ప్రదర్శించు, నీ శక్తులను చెలాయించు అని చెప్తూ ఉంటాయి. మనకు విశ్వామిత్రుడు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, ఇలా అని కొత్త సృష్టి చేసేయడం, ఇలా అని ఒక గోళాన్ని చేయడం, ఇవన్నీ ఏంటంటే అవి లోపల నుంచి వచ్చినటువంటిది అనమాట. అహము లోపల పైకి వచ్చి ప్రదర్శన చేయమంటది. ది aspirant మే నాట్ ఓన్లీ టేక్ డిలైట్ ఇన్ పొసెసింగ్ దెమ్. చాలా సంబరపడిపోతాడట సాధకుడు ఇవి వచ్చిన కొత్తలో, నేను ఏదైనా చేసేయగలను అని. బట్ మైట్ యాక్చువల్లీ యూజ్ దెమ్ ఫర్ మండేన్ పర్పసెస్ ఫ్రమ్ విచ్ హీ హ్యాజ్ నాట్ నెసెసరీలీ ఫ్రీడ్ హిమ్సెల్ఫ్. ఇంకా వీడు ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించలేదు కాబట్టి విషయ వాసనలు ఇంకా వీడిని అంటిపెట్టుకునే ఉంటాయి. కాబట్టి అవి నెరవేర్చుకోవడానికి ఈ శక్తులను వాడేయడానికి వీడు ఉపక్రమించేస్తాడట. సిద్ధీస్ ఆర్ దేర్ ఫోర్ రైట్లీ రిగార్డెడ్ యాజ్ అబ్స్టకిల్స్ టు ది అటైన్మెంట్ ఆఫ్ రియలైజేషన్. అందుచేతనే ఈ సిద్ధులు, సిద్ధశక్తులను ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి ఆటంకాలుగా పరిగణించబడతాయి. ఆబ్వియస్లీ అకల్ట్ పవర్స్ ఇన్ ఎన్ ఈగోలెస్ స్పిరిచువల్ మాస్టర్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎ బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఇక్కడ సద్వినియోగం గురించి చెప్తున్నారు. అహమును జయించినటువంటి గురువు ఉన్నాడు అనుకోండి, అతను ఈ అతీంద్రియ శక్తులను మేలు కోసము, లోక కళ్యాణం కోసం వాడగలుగుతూ ఉంటాడు. కృష్ణుడు సుదర్శన చక్రం వాడి కావలసింది ఆయన సాధించాడు. అది అతను అహాన్ని జయించినవాడు కాబట్టి అతను లోక కళ్యాణం కోసం వాడాడు. అలాగే గోవర్ధన్ గిరిని చిటిన్యల మీద ఇలా నిలబెట్టాడు. ఎందుకంటే ఇదే అతీంద్రియ శక్తి అతనికి అద్భుతమైనటువంటి ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది తన విశ్వ కార్యక్రమ నిర్వహణ కోసము. A sincere aspirant who gains powers in a course of spiritual development may progress if he uses them sparingly, compassionately and wisely without selfish motive. అలాగే భూమికల గుండా సాగేటువంటి సాధకుడు ఈ అతీంద్రియ శక్తులు సంక్రమించినప్పుడు వాటిల్ని చాలా పొదుపుగా, ఒకరి మీద కరుణను కురిపించవలసిన సందర్భములో మాత్రమే వాడితే, వాడిని ఏదో జంతువు చంపేస్తూ ఉందనుకోండి, దాన్ని రక్షించి జంతువుని చంపేయచ్చు గజేంద్ర మోక్షం లాగా. అంటే కరుణను కురిపించడానికి మాత్రమే వాడతాడు. అండ్ వైజ్లీ, తెలివితేటలతో, అంటే ఎక్కడ అవసరమో అక్కడ, స్వార్థ చింతన లేకుండా. నాకు కలిసి వచ్చేది ఉంటే పనికిరాదు, మళ్ళీ కేవలము ఎదుటివాడికి మేలు చెయ్యడానికి మాత్రమే వాడితే అతను మరింత ముందుకు సాగడానికి కూడా ఉపయోగపడుతుందని. బట్ ఆన్ ది హోల్ అకల్ట్ పవర్స్ ఆర్ బెస్ట్ అవాయిడెడ్ బై ది సీరియస్ సేకర్. ఆఖరి సెంటెన్స్ చెప్తున్నాడు. అంటే పూర్తిగా గమ్యమే చేరుకోవాలి అనేటువంటి ముముక్షువికి మాత్రము ఈ అతీంద్రియ శక్తుల్ని దూరం పెట్టడమే మంచిది. ఇందులో తగులుకుంటే, వీటికి అలవాటు పడితే నష్టపోయేటువంటి ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఆది అతను చెప్తాడు, అతీంద్రియ శక్తి ఎక్కడన్నా కనపడితే దొంగను చూడగానే కుక్క చెవులు రెట్టించి చూస్తుంది ఇలా. అలాగా మనకు బాబాయందు ఉన్న విశ్వాసం అని చెప్పాలి, దూరం వెళ్ళిపో, నీకు ఎందుకురా ఇక్కడ ఉండకు, ఇక్కడ వెళ్ళిపో అని మనల్ని పక్కకు పంపించేయాలట. ఆయన ప్రమాదం అని చెప్పాడంటే మనం జాగ్రత్త పడాలి కదా. నెక్స్ట్ హెడింగ్, ఫాల్స్ అండ్ ఇంపర్ఫెక్ట్ మాస్టర్స్. మోసపూరితమైన, పరిపూర్ణత ఇంకనూ సాధించని గురువులు ప్రపంచం అంతా మనకి నిండిపోయి ఉన్నారు కదా. దాని గురించి ఈ చాప్టర్లో మెహర్ బాబా పుట్స్ కన్సిడరబుల్ ఎంఫసిస్ ఆన్ ద రోల్ ఆఫ్ ద టీచర్, ద గైడ్ అండ్ ద పాత్. మనము ఎంచుకునే గురువుకి చాలా ప్రధానమైన స్థానము ఇచ్చారు బాబా. ఆధ్యాత్మిక మార్గంలో చేయి పట్టుకొని మనం నడిపించేవాడినే గురువు అంటాం. Yet he cautions that following a false or imperfect guru presents hazards all its own. కానీ బాబా ఒక హెచ్చరిక చేస్తున్నారు. నువ్వు సరిగా జాగ్రత్త తీసుకోకుండా ఎవడిని పడితే వాడిని గురువుగా ఎంచుకుంటే నీ కొంప నువ్వే ముంచుకున్నావు. చాలా పెద్ద ప్రమాదము సంభవిస్తుంది, జాగ్రత్త. ఇన్ ఆర్డినరీ లైఫ్ ఏ పూర్ గైడ్ ఈజ్ ప్రాబబ్లీ బెటర్ దెన్ నన్ ఎట్ ఆల్.
మామూలు జీవితంలో ఏదో అజంతా చూడడానికి వెళ్ళాను, అక్కడ ఒక గైడు, అడిగి 100 రూపాయలు 200 ఇస్తూ గైడ్ వస్తాడు. ఈ గుహ ఇది, ఈ గుహ ఇది, ఈ గుహది ఆడి చెప్పినా చెప్పకపోయినా ఆడి వల్ల నీకేం ప్రమాదం లేదన్నారు. మామూలు జీవితంలో గైడు వాడు ఎంత ప్రమాదం చేయలేడు, వాడు లేకపోయినా నీకేమి నష్టం లేదు. బట్ ఇన్ ది జంగిల్ ఆఫ్ స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ దిస్ ఈజ్ నాట్ నెసెసరీలీ సో. కానీ ఆధ్యాత్మిక ప్రపంచము అది అడవి లాంటి దట్టమైన ఒక దండకారణ్యం లాంటిది అనమాట. అస్సలు దారి తెలియదు, ఎటు వెళ్ళాలో ఏమీ తెలియదు, దిక్కులు కూడా తెలియవు మనకి. అక్కడ మాత్రం గురువు నీకు ప్రమాదాన్ని కలిగించగలడు. మామూలు ప్రపంచంలో నీకు అక్కడ ఉన్నా ఒకటే పోలేదు అనుకుంటా, కానీ అక్కడ మాత్రం అలా కుదరదు నీకు. సో ఇండీడ్ ఏ గైడ్ హూ హిమ్సెల్ఫ్ ఈజ్ స్టిల్ లాస్ట్ కెన్ బి వర్స్ దెన్ యూజ్లెస్. నీకు మామూలు ప్రపంచంలో ఆడు వేస్ట్ క్యాండిడేట్ అండి నాకు దొరికిన గైడు అంటాం, అంటే ఆడేమో నీకేమీ ఉపయోగపడలేదు. కానీ ఆధ్యాత్మికంగా నీ కొంప ముంచగలడు. ఉపయోగపడకపోవడమే కాకుండా నీకు ప్రమాదాన్ని కొని తెచ్చి పెడతాడు వాడు. బాబా మాటలు, వన్స్ గురు మస్ట్ బి స్పిరిచువల్లీ మోర్ అడ్వాన్స్డ్ దాన్ వన్ సెల్ఫ్. కనీసం నేను ఒకను గురువుగా ఎంచుకున్నాను అనుకోండి, వాడు నాకంటే కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ముందున్నవాడే ఉండాలి కనీసం వాడు. అందుకని వాడు నా చేయి పట్టుకుని ముందుకెళ్దా ఉంటే నేను వెనకడిపోతాను. వాడి చేయి పట్టుకొని నేను వెళ్ళాలి, కానీ వాడు నా చేయి పట్టుకుని వస్తాను పదను ముందు పదంటే అది ఏం ఉపయోగము? బెటర్ ఇఫ్ ఈ స్పిరిచువల్లీ పర్ఫెక్ట్. ఇంకా ఉత్తమం ఏమిటంటే పరిపూర్ణుడైన వాడు గురువుగా దొరికితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ ఇన్ బాండ్ అండ్ విష్ టు బి ఫ్రీ, టు హూమ్ షుడ్ యూ గో? నాకు చేతులకి కట్లు కట్టేశాడు ఎవడో, కాళ్ళకి కట్లు కట్టేశాడు, వీటి నుంచి నాకు వదిలించుకోలేకపోతున్నాను. ఎవరి దగ్గరికి వెళ్తావు నువ్వు? బాబా ప్రశ్న వేస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తావు ఈ వదిలించుకోవడానికి నువ్వు? సర్టన్లీ టు వన్ హూ ఈజ్ క్వైట్ ఫ్రీ. నీకులాగా చేతులకి కాళ్ళకి సంఖ్యలు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళవు. చేతులు ఫ్రీగా ఉన్నాడైతేనే వాడు జుత్తి శానం పట్టుకొని నీకు వదలగొడతాడు. వాడు కూడా నీలాంటివాడైతే వాడి మొహం నువ్వు, నీ మొహం వాడి చూస్తే కూర్చోవాలి, ఏ ఉపయోగం? అండ్ నాట్ టు వన్ హూజ్ హ్యాండ్స్ ఆర్ టైర్డ్. వాడు కూడా నీలాగే చేతులు కాళ్ళు కట్టేసి ఉంటే వాడి దగ్గరికి నువ్వు వెళ్ళవు కదా. టు ఎంట్రస్ట్ ది డెవలప్మెంట్ ఆఫ్ యువర్ సోల్ టు ది గైడెన్స్ ఆఫ్ ఎన్ ఇంపర్ఫెక్ట్ టీచర్ ఈజ్ లైక్ మేకింగ్ ఏ మ్యాడ్ మ్యాన్ సిట్ ఆన్ యువర్ చెస్ట్ విత్ అ షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ హిజ్ హ్యాండ్. నీ ఆత్మని పరిపూర్ణత ఇంకనూ సాధించిన వాడి చేతికి అప్పచెప్పేసేవనుకో, నా బాగోగులని మీరే చూసుకోవాలి, నా ఆత్మ బాగోగులని. అది ఎలాంటిదంటే ఒక పిచ్చివాడికి మంచి పదునేని కత్తిచ్చి గుండెల మీద కూర్చోబెట్టుకుంటే ఎంత ప్రమాదమో అంత ప్రమాదము. వాడు ఏమైనా చేసేయగలవు, గుండెలు పొడి చేయొచ్చు, కళ్ళు పొడి చేయొచ్చు, ఎక్కడైనా ప్రమాదం చేసేయచ్చు. అంత నష్టం నీకు వేచి ఉంటుంది సుమా. టూ ఆఫెన్ an aspirant judges his teacher by his possession of occult powers or by his ability to give the seeker experiences. సాధారణంగా మనం ఒక గురువుని వెతుకుతూ ఉన్నాం అనుకోండి, ఏమి చూస్తాం, ఏ గుణాలు చూస్తాం? చిన్న చిన్న మెరకిల్స్ చేస్తాడని పెద్ద పెద్ద మెరకిల్స్ చేస్తాడా? ఇలాంటివి చూస్తాం. కుష్ఠరోగి వెళ్తే ఇలా అన్నాడండి, మొత్తం తగ్గిపోయింది, ఆ బాబా చాలా పెద్దవాడైనా. అంటే ఇటువంటి ఈ అద్భుతాలు చేయడంలో వాళ్ళ స్థాయిని బట్టి వాడు గొప్పతనాన్ని నిర్ణయిస్తూ ఉంటాం ఒక గురువుని ఎంచుకునేటప్పుడు. అలాగే అతని ఇతరులకు ఓసారి జాయిన్ అయ్యాక ఒకటో రోజు ఒక అనుభవం వచ్చింది, రెండో రోజు ఇంకా పెద్దది, మూడో రోజు ఇంకా పెద్దది, చాలా గొప్పవాడు అనమాట. వీటిని బట్టి ఆ గురువుని విలువ కడుతూ ఉంటాం. సీరియస్ సీకర్స్ షుడ్ షన్ దోస్ మాస్టర్స్ హూ ఆర్ లైక్ మల్టీ కలర్డ్ ఎలక్ట్రిక్ సైన్స్ దట్ ఫ్లాష్ ఆన్ అండ్ ఆఫ్, బ్రైటనింగ్ ది డార్క్ స్కై ఆఫ్ యువర్ వరల్డ్ ఫర్ ఎ మూమెంట్ అండ్ లీవింగ్ యూ ఇన్ డార్క్నెస్ అగైన్. మనము అంధకారంలో ఉన్నాం, మన చీకట్లో కళ్ళు తడుముకుంటూ ఉన్నాం. ఎవడో గురువు ఎక్కడో కనపడ్డాడు, వాడు తడుక్కు 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 అని మెరుస్తున్నాడు. అబ్బా ఏం అద్భుతం అని వాడి దగ్గరికి వెళ్ళేవంటే ఆ తడుక్కు తడుక్కుమని మెరిసి నేను ఇదివరకు కంటే కటిక చీకట్లో వదిలేసి వెళ్ళిపోతాడు కాసేపు. అలాంటి వాడి దగ్గరికి నువ్వు వెళ్ళకు. ఆ మెరుపులు చిత్ర విచిత్రమైన ఆకర్షణలు చూసి భ్రమపడకు. On visiting one Indian ashram, a young American saw a guru materialized jeweled crucifix out of thin air before his very eyes. ఒక అమెరికన్ బాబా ప్రేమికుడు అనమాట, బహుశా ఇక్కడ మెహరాబాద్ వచ్చిన వాడే అయి ఉంటాడు. అతను ఒక భారతీయ ఆశ్రమాలు, మనకు దేశం అంతా ఆశ్రమాలు కదా, ఊరికి
ప్రతి చోట ఒక గురువు గారు ఆశ్రమం ఇవన్నీ ఉంటాయి మనకి. ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అతను క్రైస్తవ ఆశ్రమం నడుపుతూ ఉన్నాడు. వెళ్ళగానే గాలిలోంచి ఇలా ఇలా అనుకున్నాడు అతను అని ఇలా అన్నాడు. ఇలా అంటే క్రైస్తు బొమ్మ వచ్చింది, బంగారు బొమ్మ, సిలువ వేసిన క్రైస్తు బొమ్మ, సిలువ క్రైస్తు బొమ్మ వచ్చింది. ఇతనికి చూపించాడు దాన్ని. ఆస్క్డ్ అబౌట్ దిస్ ఫెంటాస్టిక్ అండ్ అపరెంట్లీ ఆథెంటిక్ ఫినామినా ద వైస్ స్టూడెంట్ రిప్లైడ్. ఇది చూశానని చెప్పాడు అనమాట వచ్చి. ఎవరు? ఇతనికి, ఎలెన్ కోహెన్కి. నేను చూశాను, అద్భుతంగా అనిపించింది, కానీ నాకు ఏమనిపించిందో నేను చెప్తాను. నాకు ఆ యువకుడు చెప్పాడు. వెల్, ఐ రియలైజ్డ్ దట్ if the guru was powerful enough to do that, he was certainly powerful enough to know that such a thing would impress us. అది చూడండి ఎంత జాగ్రత్త, మంచి బాబాలవరు అనమాట. అతనేమంటున్నాడు, ఇలా చేస్తే మనందరము ఆకర్షింపబడతాము అని వాడికి తెలుసు తప్పకుండా, అందుకే చేశాడు ఇది. సో మనల్ని మెప్పించడానికి, మనల్ని తన పట్ల ఆకర్షించడానికి చేశాడు ఇది. ఈ విషయం అతనికి తెలుసు. And if he wanted to impress us in that way, I knew he could not be much of a guru. ఒక శిష్యుణ్ణి తన పట్ల ఆకర్షించడానికి ఇలాంటి గారడీ విద్యలు ప్రదర్శించేవాడైతే అలాంటి వాడు ఎప్పటికీ గురువు కాజాలడు అని నిర్ణయించుకున్నాడు అనమాట. ఎందుకని? మనం గాడ్ స్పీక్స్ ఇంట్రొడక్షన్లో డాన్ ఈ స్టీవెన్స్ అద్భుతంగా చెప్పాడండి. అతను ఏమంటాడంటే, ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం మనం పరిగణించాలి అంటే అన్ని నియమాలను, ప్రకృతి ధర్మాలను పాటిస్తూనే నీ హృదయాన్ని స్పందింపజేయగలుగుతాడు. అతని సన్నిధానంలోకి వెళ్ళగానే నువ్వు మారిపోతావు. అతనేమో అద్భుతం చేయడు, అదే అతను చేసే అద్భుతం. అతను సన్నిధానమే నీకు చెప్పేస్తుందన్నమాట, ఇది మామూలు విషయం కాదు ఇది. అంటే హృదయాన్ని స్పందింపచెయ్యగల సత్తా ఉన్నవాడే నిజమైన గురువు. బాబా ఒక సద్గురువు యొక్క లక్షణాలు చెప్తూ అతని దగ్గరికి వెళ్ళగానే నీకు అనిర్వచనీయమైన ఆనంద అనుభూతి నరాన నిండిపోతుందన్నారు. అది టెస్ట్. అంతేగాని అతను ఇలా విద్యలు చేసి ఇలా విద్య చేసి ఇవేమి అవి పరీక్షలు కావు, రుజువులు కావు. అది అతని సన్నిధానమే మారిపోతుందట అంతా కూడా. Perhaps the worst examples of imperfect masters are spiritual pretenders. ఈ అపరిపూర్ణమైన గురువుల్లో అధమ జాతికి చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కపట వేషధారులు, అలాగే వరస్ట్ అనమాట. వాడు కావాలని వేషం వేసేస్తాడు, కాసేపట్లు వేసేస్తాడు, అడ్డబొట్లు నిలువు బొట్లు పెట్టేస్తాడు. వాడికి తెలుసు లోపల ఏమీ శుద్ధి చెందలేదు వాడు, కానీ వాడు బయటకి వేషధారణ వేస్తాడు. Those who pose as being spiritually advanced, ఇలాగ తిరుగుతూ ఉంటాడు, బుర్ర గట్టిగా తిప్పడం, విజ్ఞానం అంతా ఒలిగిపోతుంది. మామూలుగా టీవీలో చూస్తూ ఉంటాం మనం, సిద్ధయోగి అని, సిద్ధ గురువు అని, రకరకాల పేర్లతోటి. బాబా మాటలు ఇవన్నీ. ఈవెన్ దో ఐఎమ్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్, ఐ ఫీల్ నాసియేటెడ్ బై ది హిపోక్రిటికల్ సెయింట్స్ అండ్ మాస్టర్స్ దట్ నౌ ఫ్లరిష్ ఎవ్రీవేర్ లైక్ పాయిజనస్ మష్రూమ్. బాబా మాటలు. ఇప్పుడు దేశంలో ఏ మూల చూడండి విషంతో కూడినటువంటి పుట్టగొడుగుల్లాగా, అది తిన్నావా అయిపోయేవే నువ్వు. అలాగే సందుకి వీధి వీధికి ఒక గురువు కదా, వాడి దగ్గరికి వెళ్ళావా నాశనం అయిపోయేవే నువ్వు. వీళ్ళు ఎక్కడ చూసినా తాండవించేస్తూ ఉన్నారు, ప్రజల్ని మోసగిస్తూ. వన్ హూ ఇండల్జెస్ ఇన్ హ్యాపీనెస్ బై అలవింగ్ పీపుల్ టు బౌ డౌన్ టు హిమ్ వితౌట్ అథారిటీ ఫీల్స్ ద ప్రిక్ ఆఫ్ కన్సైన్స్ లేటర్ ఆన్. ఇతరుల సంస్కారములను గ్రహించి శుద్ధిపరిచే అధికారం లేకపోయినా కూడా ఇతరుల చేత పాదాభివందనాలు చేయించుకుంటే ఈవేళ సరదాగా ఉండొచ్చు, ఒకరోజు భవిష్యత్తులో దుఃఖించి పశ్చాత్తాపడి నిన్ను నీవే అసహించుకునే రోజు వస్తుంది. ఇలా జీవించేనా నేను, ఇంత దారుణంగా జీవించేనా అని నిన్ను నీవే రిమోర్స్ అన్నారు, ఫీలింగ్ ఆఫ్ రిమోర్స్, అసహించుకుంటావు అనమాట. ఇలా చేశానా నేను. అండ్ విత్ దిస్ ఫీలింగ్ హీ రియలైజెస్ దట్ హీ హస్ నో అథారిటీ. అప్పుడు నాకు అథారిటీ లేదు సుమా అని తెలుసుకుంటాడు కూడా. బట్ హ్యాస్ గాట్ సో యూజ్డ్ టు ది హ్యాబిట్ ఆఫ్ ఫీడింగ్ హిజ్ ఈగో ఇన్ దిస్ మేనర్ దట్ ఈజ్ అనేబుల్ టు స్టాప్ ద ప్రాక్టీస్. కానీ అప్పటికే చేయి దాటిపోయింది, తెలిసిపోయింది, అతను గ్రహించాడు తప్పు ఇదని. కానీ ఊరుకోరు, చుట్టూ ఉన్న వాళ్ళంతా పొద్దున్నే వచ్చేస్తుంటారు, ఓ పెద్ద కలసం పట్టుకొచ్చేసి కాళ్ళు కడిగెత్తూ ఉంటారు. నాకు లేదురా అంటే మాట్లాడకుండా ఊరుగారంట.
పైపెచ్చ ప్రధాన శిష్యులు అంతా ఉంటారు. మీరు ఇప్పుడు మాట్లాడారంటే మొత్తం అల్లకల్లం లేకపోతే ఏం మాట్లాడకండి, కానివ్వండి ఇలాగంతే. ఇతను కూడా దీనికి అలవాటు పడిపోయిన కారణంగా ఏం అనలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. బట్ హ్యాస్ గాట్ సో యూజ్ టు ది హ్యాబిట్ ఆఫ్ ఫీడింగ్ హిజ్ గో ఇన్ దిస్ మేనర్ దట్ ఈజ్ అనేబుల్ టు స్టాప్ ద ప్రాక్టీస్. కాబట్టి ప్రజల్ని ఇంకొద్దులే అని అనలేడు. హీ కంటిన్యూస్ ఇండల్జింగ్, కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగించేస్తూ ఉంటాడు పాపం. అండ్ ఆఫ్టర్ ఎ టైమ్ డస్ నాట్ పే హీట్ టు ద ప్రిక్స్ ఆఫ్ కాన్షియన్స్. మొట్టమొదట అంతరాత్మ పొడుస్తుంది కదా, ఎందుకురా నువ్వు అలా దండాలు పెట్టించుకుంటున్నావని కొన్నాళ్ళకి బండబారిపోతాట. ఊరుక, నీకేం తెలియదు, ఇదే బాగుంది, అలవాటు పడిపోయాడు. నెమ్మదిగా భార్యను తీసుకొచ్చి మాతాశ్రీ అంటాడు. ఆవిడ కూడా ఒక సింహాసనం ఏం చేసి ఆవిడ కూడా పాదాబంధం చూస్తున్నాం కదా. అంటే బాబా ఎంతలాగే చెప్పినా కూడా ఎంత గుడ్డివాళ్ళం ఎలా అయిపోయామో అది చదువుతుంటే అది హృదయం ద్రవించిపోతుంది. ఎంతలాగే చెప్పాడు కదా తండ్రి, అంత అజ్ఞానం మనం ఎలా అయిపోయాం. తెలియని వాడు ఓకే, తెలిసి అన్నీ చదువుకున్నవాడు ఎలా వెళ్ళాడు. ఆయన ఎంత ఖచ్చితంగా చెప్పేశాడు, మొత్తం నరనరాన చీల్చి మేక్ కాలగట్టేసాడు. ఇదిరా సాహిత్యం, ఆధ్యాత్మికత అంటే. అయినా మనం అలాగా ఆ వలలో పడిపోయాం. హీ బికమ్స్ నమ్ టు ద వాయిస్ విదిన్. లోపల నుంచి అంతరాత్మ చెప్తున్నటువంటి ఆ ప్రబోధానికి వీడి బండబారిపోతాడు, ఇంకేమీ స్పందించడు. దున్నపోతు మీద వాన పడినట్టు అంటాను చూడండి, అలా అయిపోతాడు వాడు. లెస్ బ్లాటెంట్ ఈ ద టీచర్ హూ ఈజ్ లెజిటిమేట్లీ అడ్వాన్స్డ్ బట్ స్టిల్ హ్యాజ్ ఓన్లీ ఇంపర్ఫెక్ట్ నాలెడ్జ్. వాడు నిజంగానే 4వ హోముకో 5వ హోముకో వెళ్ళాడు అనుకున్నాం, కొంత ముందుకి సాగాడు వాడు. కానీ ఇంకా జ్ఞానము విషయంలో అపరిపక్వతే ఉంది, వాడు ఇంకా ప్రమాదం చేస్తాడు. హెన్స్ హియర్ కార్మిక్ రెస్పాన్సిబిలిటీ పుట్స్ ద గురు ఇన్ మోర్ స్పిరిచువల్ డేంజర్ దాన్ ది క్రెడ్యులస్ యాస్పిరెంట్. ఇక్కడ ఇద్దరున్నారు. ఒకడు ఎవడు ఏ విషయం చెప్పినా అతి సులభంగా వినేస్తాడు, అలాంటి వాడు బలైపోతాడు ఇక్కడ కదా. అలాగే బలైపోయారు అందరూ కూడా. ఏం చెప్పినా సరే ఒకసారి రెండుసారి అంటే వెళ్ళాడు, అయిపోయాడే కదా. అక్కడ గీత గీసి లక్ష్మణ రేఖ పెట్టాడు బాబా, వద్దురా నువ్వు వెళ్ళొద్దు అంచేత. ఒక పక్క ఒక అమాయక మోసపోయినటువంటి ఒక సాధకుడు ఉన్నాడు, ఇంకొక పక్క ఈ మోసపోయిన వాడి కర్మభారాన్ని నెత్తి మీద మోయవలసిన దొంగ గురువు ఒకడు ఉన్నాడు. బాబా సెడ్ దట్ ద మోటివ్స్ ఆఫ్ ది సీకర్ కెన్ రెస్క్యూ హిమ్. బాబా అన్నారు, వీడు నిజంగా అమాయకుడైతే, వీడు అమాయకత్వంగా తెలుసుకుందామనే ఉద్దేశమే తప్ప మరేం లేదు కదా. అంచేత వీడు కొంతవరకు రక్షణ ఉంటుంది వాడికి, వాడు అమాయకుడు కాబట్టి. A sincere belief, no matter how false, does not change the seeker irredeemably because he is open to correction. వాడికి తెలియక ఇదంతా నిజం అనుకొని ఇలా చేశాడు కాబట్టి వాడు ఎప్పటికీ ఇంకా సరిచేసుకోవడానికి వీలు లేనటువంటి ప్రమాదంలోకి వాడు వెళ్ళిపోడు. ఎందుకని వాడు తెలుసుకోగానే బయటకు వచ్చేస్తాడు. అయ్యో నాకు తెలియక ఎన్నాళ్ళు ఇలా చేశాను, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. తెలుసుకోగానే బయటకు దూకిన వాడు నిజంగా మొనగాడు వాడే, వాడు ఎప్పుడు కూడా గొప్పవాడే. ఆల్దో ఐ కెనాట్ ఫైండ్ కన్ఫర్మింగ్ కోట్స్ ఇన్ బాబాస్ రైటింగ్స్, ఎలెన్ వైట్ చెప్తున్నాడు. లెట్ మీ సజెస్ట్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ఎన్ ఇంపర్ఫెక్ట్ టీచర్స్ ఇన్స్పిరేషనల్ రోల్ అండ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ గైడెన్స్. బాబా ఖచ్చితంగా నాకు దీని గురించిన ఒక ప్రత్యేకంగా దీన్ని ప్రస్తావించినటువంటి ఒక కోర్టు నాకు దొరకకపోయినప్పటికీ కూడా నేను అర్థం చేసుకున్న విషయం ఈ దొంగ సాధువుల గురించి నన్ను చెప్పనివ్వండి అంటున్నాడు. ఇట్ మే బి దట్ ఎన్ ఇంపర్ఫెక్ట్ టీచర్ కెన్ హెల్ప్ టు ది ఎక్స్టెంట్ దట్ హీ ఇంక్రీజెస్ ద సీకర్స్ మోటివేషన్ ఫర్ ది స్పిరిచువల్ జర్నీ, ఇన్స్పైరింగ్ హిమ్ టు ఫర్దర్ ఎఫర్ట్, ఆల్టరింగ్ హిమ్ టు ది పాసిబిలిటీ ఆఫ్ సంథింగ్ గ్రేటర్. అతను కొంతవరకు ఈ అమాయకమైనటువంటి సాధకుడికి సాయం చేయగలడట. ఎందుకని ఇతను చెప్పే మాటలను బట్టి మరింతగా నేను పురోగమించాలి అని మరింత మొగ్గు చూపెడతాడు, లగ్నం చేసుకుంటూ ఉంటాడు. ప్రేరణ పొందినంత వరకు ఇతను ఆ సహాయాన్ని అందుకుంటాడు. ఇన్ కాంట్రాస్ట్ ద టేకింగ్ ఆఫ్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డిసైపుల్స్ లైఫ్ ఈజ్ అప్రోప్రియేట్ ఓన్లీ ఫర్ పర్ఫెక్ట్ మాస్టర్స్ అండ్ అడ్వాన్స్డ్ సెయింట్స్. అయితే ఇప్పుడు బాబా ఉన్నాడు అనుకోండి, మొత్తం మండలి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన సంరక్షణ మీదే ఉన్నారు. వాళ్ళు తిండి తినాలంటే బాబా చెప్పాలి, ఏ కూర తినాలి ఇవ్వాలంటే పొద్దున్న కాగితం పట్టుకుని అజయ్ వెళ్ళి బాబా ఏ వండాలి, నేను ఇది వండు ఇది వండు ఇది వండు అంచేత ప్రతిదీ వాళ్ళు చెప్పులు కొనుక్కోవాలంటే బాబాకి చెప్పాలి. విష్ణు మాస్టర్ బజార్కి వెళ్తూ చిరుగుపోయిన చెప్పులు అట్టుకెళ్ళాడు. ఏంట్రా చెప్పులు అట్టుకొచ్చావు అన్నాడు.
ఇంక పనికిరా ఉన్నాడు బాబా రిపేర్ చేయడానికి అంటే నువ్వు అనుమతి ఇస్తే కొత్తవి కొనుక్కుంటా అన్నాడు. ఓకే. అలాగా పూర్తి సంరక్షణ తీసుకోవడం అనేది ఒక అవతారుడు సద్గురు వీళ్ళిద్దరికీ హక్కు ఉంది. అంతేగాని ఈ దొంగ సాధువులు పూర్తి సంరక్షణ తీసుకుంటే వీడిని ముంచేస్తాడు. ఓన్లీ ఏ ట్రూలీ జెన్యున్ టీచర్ కెన్ రిలయబుల్లీ అడ్వైజ్ ది aspirant on spiritual practices or deserve surrender, devotion and commitment. అంచేత నిజముగా సత్యానుభవమును పొందిన గురువు మాత్రమే ఒకరి నుంచి సర్వార్పణను అంగీకరించగలడు. అతని ఆరాధనను, అతని భక్తిని, అతని అంకిత భావాన్ని అతను స్వీకరించగలడు. Given these gifts by the well-meaning disciple, the imperfect teacher will most likely squander them because of limited vision. అదే అపరిపూర్ణుడైన గురువు ఉన్నాడు అనుకోండి, పూర్తిగా అంకితం అయిపోయిన శిష్యులు వచ్చారు వీడి ఆస్తి రాయించేసుకుంటాడు. అలా చూసాం కూడా మనం. ఆస్తులు రాయించేసుకున్న వాళ్ళు ఇప్పటికీ ఆస్తులు లేకుండా ఉన్నారు. వాళ్ళ ఆస్తులన్నీ రాసేసారు. ఎందుకంటే అతనికే సత్యానుభవం లేదు కాబట్టి ఆ స్వార్థ ప్రయోజనానికి వాడేసుకుంటాడు వీడి అంకిత భావాన్ని. ఎంత నష్టం జరుగుతుందో అది చెప్తున్నాడు అనమాట. Perhaps that is why Baba emphatically repeated that one must either follow one's creed or a perfect master, and what lies between is fraught with danger. అంచేత బాబా ఒక సందర్భంగా చెప్పారట, నువ్వు ఏ మతంలో ఉంటే ఆ మతంలో అలా నడు, లేదా సద్గురువుని పట్టుకో, మధ్యలో మాత్రం దూరకు ఇంకోటి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర వాడు నిన్ను ముంచుతాడు. నీ మతం ఏదో అలవాటు పడిపోను అలా పోనే, అదే బెటర్. నువ్వు ఏదో ఒక విశ్వాసాన్ని పట్టుకున్నావు కదా, నువ్వు తరతరాలుగా దానిలోనే వెళ్ళిపో. లేకపోతే అవతారుణ్ణి సద్గురువుని పట్టుకో. మధ్యలో మాత్రం ఎవడో రెండో భూమికలో ఉన్నాడు, మూడో భూమికలో ఉన్నాడు, వద్దు. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.